ఏదో బయోగ్యాస్ అని చెప్తున్నాడు. దీనివల్ల అంట ఫండ్స్ వస్తాయి మన కేంద్రం నుండి. 27 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి లారీ యూనియన్ ఆఫీస్ పక్కన 6 నెలల్లో డంపింగ్ యార్డ్ అంతా క్లియర్ చేస్తానని చెప్పి అక్కడ ఏ యంత్రం పని చేయకుండా పోయి 27 కోట్లు ఏం చేసావయ్యా నువ్వు? నీ సొంత కాంట్రాక్టును పెట్టించుకొని 27 కోట్లు శాంక్షన్ చేయించాను, 6 నెలల్లో క్లియర్ అయిపోతున్నావు. ఏది అక్కడ పక్కన ఉన్నటువంటి 1/2 కిలోమీటర్ రోడ్డు కూడా వేయించలేకపోయావు డ్రగ్స్ కట్టాగా మార్చుకోవడం కోసం. నువ్వా చెప్తా ఉన్నావు దూరంపూడి. ఎప్పుడు ప్రతిసారి 47 ఎకరాలు కొండబాబు గారు 47 ఎకరాల కోసం మాట్లాడుతుంటాడు. నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసావు. అంతకుముందు 5 సంవత్సరాలు 2009 నుండి 13.5 వరకు 13 వరకు పనిచేసావు. ఇప్పుడు పనిచేసావు, మొన్న పనిచేసావు, ఇంచుమించు 2 టర్మ్స్ పనిచేసావు ఎమ్మెల్యేగా. ఎప్పుడు చూసినా కొండబాబు 47 ఎకరాల కోసం. అది అందరికీ తెలిసి కాకినాడలో ఒక వైఎస్ఆర్ దగ్గర కొనుక్కున్నారని తెలుసు, కొనుక్కున్న స్థలం అని తెలుసు. మరి ఏదైనా తేడా ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటాడు. నిన్న ప్రెస్ మీట్లోనే మొన్న ప్రెస్ మీట్లో అన్నావు, నేను స్టేట్లోనే ల్యాండ్ అక్విజిషన్ చేయలో 3rd పర్సన్ నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో నీకు ఉన్నటువంటి సత్సంబంధాలు అలాంటివి. మరి ఈ 47 ఎకరాల మీద ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడావు ఎమ్మెల్యే అయినప్పుడు 2019లో. నువ్వు నీ పదవి పోయింది, నేను ఇంటికి పంపించారు ప్రజలు, మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. ఏంటో అర్థం అవ్వట్లేదు. నీ నైజం ఏంటో, నీ బుద్ధి ఏంటో, నీ వంకరేంటో, నీ మదం ఏంటో తెలియట్లేదు. ఎప్పుడు చూసినా 47 ఎకరాల మీద అంటే కొనుక్కోరా? కొనుక్కున్న స్థలాన్ని, పక్కాగా రికార్డు ఉన్న స్థలాన్ని ఎప్పుడు అదే మాట్లాడతారు. రికార్డు లేకపోతే దాన్ని ఏం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసేయాలి కదా, తీసుకోవాలి కదా. భూమి ఇస్తానంటే కోర్టుకు వేసేస్తున్నా ఉంటాను. భూమి కోర్టుకు వేసేయడం ఏంటి? మడాడుగులు పేద ప్రజలకు ఇస్తానని చెప్పి పాండమిక్ టైంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా అరచేతి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇళ్ళలో ఎవరు రాకుండా ఉన్న టైంలో కొన్ని 100,000 ట్రిప్పర్లో జేసీబీలతో మడాడుగులను కప్పెట్టడం నిజం కాదా? నువ్వు ప్రతి ప్రెస్ మీట్లోనూ కూడా మడాడుగులు హైకోర్టులో మేము కేసేసాం. మేమే ఆ రోజు కొండబాబు నాయకత్వంలో మేమే కేసేసి స్టాటస్కో తీసుకొచ్చాం. అది నిజంగా రేపు రాబోయే రోజున మన కాకినాడ ముంపుకు గురవడానికి నువ్వే కారణం అవుతావు. మడాడుగులు అంటే అవి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రకృతి సంపద. అది అలాంటి దాన్ని సర్వనాశనం చేసి రేపు కాకినాడ ప్రజలు విపత్తుకు గురయ్యే విధంగా చేసిన వ్యక్తులు, మనిషి రూపంలో ఉన్న ఒక మానవ పురాణి నువ్వు. నీ వ్యక్తిగత స్వలాభం కోసం ఎంతటి వారిని అయినా సరే అవహేళన చేస్తూ వారి యొక్క వ్యక్తిగత కెరీర్లు కూడా హననం చేసే వ్యక్తులు నువ్వు. నీ స్వలాభం కోసం ఎప్పుడు చూసినా అబద్ధాలే మాట్లాడతావు నువ్వు. ఎన్జీటీ క్లియర్గా చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది. నువ్వేమన్నా హైకోర్టు కేసులు అన్నీ పోతాయి నేను ఇచ్చేస్తానన్నావు. ఏం చేయగలిగావు? ఎన్జీటీ 5 కోట్లు ఫైన్ వేసింది, ఒక క్షేత్రస్థాయిలో కమిటీని పంపించి నిర్ధారణ చేసింది. మరి అలాంటి వాటిలో ప్రజల కోసం కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపు పోరాడిన వ్యక్తిగా కొండబాబు గారికి లేదా? పదవి ఉండా లేకపోయినా దానికి కోర్టు అన్నట్టు పెడతావు ఎప్పుడు పట్టేప్పుడే. నువ్వు ఇప్పటికైనా సరిగ్గా మాట్లాడడం నేర్చుకో.